మధు ఠాగూర్ విద్యాలయానికి సంబంధించిన వైరాకు సంబంధించిన విద్యార్థులందరూ ఎంట్రన్స్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ బ్యాడ్జ్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ దగ్గర మీ పేరు నమోదు చేసుకొని మీ బ్యాడ్జ్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి కొద్దిసేపట్లో అందరూ కూడా విచ్చేయగానే సభా కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. థ్యాంక్ యూ.
వీడియో మన ఉపాధ్యాయులు సంక్రాంతి రవి గారు ఈ కార్యక్రమానికి రావడం మాకు ఎంతో సంతోషం. ఆ సార్ని అందరం సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్కటే చెప్పారండి. విజయలక్ష్మి గారు మేడం గారు వచ్చారు. చాలా సంతోషం. రెడీ మేడం. ఆడియో ఇస్తే నేను ఎటుపోవడం కుదరదు కదా. ప్రసన్న కుమార్ కూర్చోవాలి. ప్రసన్న పొంగర కూర్చోవాలి. పోలా ప్రదీప్, దమ్మలపాటి మురళి కూర్చోవాలి. అందరూ సమయం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర పేర్లు నమోదు చేయని వారు మాత్రమే ఉండాలి. అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకునే వారు మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళంతా కూడా వారి కోసం ఏర్పాటు చేసిన అమ్మొచ్చి విడిపిస్తే బాగుందనిపించింది, అమ్మొచ్చి విడిపిస్తే బాగుందనిపించింది, అమ్మ బయట చూడాలనిపించింది, మా సారుకి దండం పెడదా కోపంగా చూడదు. సో మన టీచర్లు అందరూ వచ్చేసారు. మన లెక్కల టీచరు విజయలక్ష్మి గారు కూడా వచ్చేసారు. సో మరి వారికి సాధారణంగా వెల్కమ్ చెప్దామా? చప్పట్లతో సాధారణంగా వెల్కమ్ చెప్తాం. అప్పుడప్పుడు కలుస్తుంటారు. సార్ ఇది చూడరా కూడా మన సౌకర్యార్థం లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమం లింక్ కూడా ఆల్రెడీ గ్రూప్ లో పెట్టడం జరిగింది. షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోట రమేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. విశ్వ పట్టు వాళ్ళు రావాలి, అందరూ కూర్చోవాలి. లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమం కూడా లింక్ కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నాకైతే భయం వేస్తుంది. ఈ రోజు మన టీచర్స్ అందరినీ చూస్తుంటే మనకి భయం వేయట్లేదా? సురభి మన టీచర్స్ కావాలన్నా చెప్పించేస్తారు.
మా టైం అయిపోయింది. ఓకే, పూర్వ విద్యార్థులందరూ తమ తమ స్థానాన్ని ఆక్రమించవలసిందిగా గెస్టుల తరఫున మనవి. హలో, వెంకటాచారి గారు మన ఉపాధ్యాయులు మనకి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అందరూ వారిని గట్టిగా చప్పట్లు చప్పట్లతో ఆహ్వానిద్దాం. అరే ఇక్కడ ఒక ఫోటో ఆడ అర్థమవుతుంది లైవ్ వస్తుంది. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటూ ఈ రోజున ఖమ్మం, ఎందుకంటే అందరికీ రావడానికి పోవడానికి వీలుగా ఉంటుందని ఖమ్మంలో శ్రీ హోటల్లో ఏర్పాటు చేసుకున్నారు. విచ్చేసిన విద్యార్థులందరికీ అలాగే ఉపాధ్యాయులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అందరూ ఒకసారి ఈ ప్రోగ్రాంకి వెల్కమ్ చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ కొట్టాలి. ఇక్కడ మేడం గారు వినిపించలేదంటే గట్టిగా కొట్టాలని అడుగుతున్నాం, ప్లీజ్. 94 వరకు వినిపించారు. టిఫిన్ చేయని వాళ్ళు ఉంటే లాస్ట్ 5 ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాం. విద్యార్థులు, మహిళా విద్యార్థులు ఒకసారి వేదిక దగ్గర రాల్సిందిగా, ఓన్లీ లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ని ఆహ్వానిస్తున్నాం. మైక్. సో చూసారా, మనం ఇక్కడ కూడా అదృష్టవంతులమే, మనకే ముందు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వచ్చేయండి బిందు. ఒక్కొక్కరు మహిళలందరూ రావాలండి. అక్కడ కూర్చొని ఆ బ్యాచ్ అందరూ బిందు గారు ఒకసారి స్టేజ్ పైకి రండి. ఓకే, నాగమణి గారు, శ్రీపణి, సుభాషిణి త్వరగా రావాలి. లేదు, ఒక చిన్న ఐటమ్ కోసం రమ్మంటున్నాం, ప్లీజ్. చేద్దాం. ఒక్క నిమిషం. రైట్ అవుతుంది, వాళ్ళు దూరం పెట్టండి అర్థమవుతుందని అందరికి. ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడ కూర్చొని వాళ్ళండి. ఎల్లో కలర్ శారీ, మిగతా వారు వెనక్కున్నాండి. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత కలిసి ఒకసారి ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు కూర్చోవాలండి. ప్లీజ్ ఇలో అంటే మనం 25 ఇయర్స్ తర్వాత కలిసాం కాబట్టి ఎవరో ఎక్కడ ఉంటున్నాం, ఏ ఊళ్ళో ఉంటున్నాం, ఏ దేశంలో ఉంటున్నాం, మనం ఏం జాబ్ చేస్తున్నాం, ఆ వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మొదటగా మీరు ప్రారంభించండి. నేనందరికీ సుపరిచితురాలనే అయి ఉండొచ్చు. నా పేరు స్వాతి, కానీ నా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఈ గ్రూప్ ద్వారా నేను శ్వాసగా పరిచయం అయ్యాను అందరికీ. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆస్ట్రేలియా సిడ్నీలో స్థిరపడ్డాను. అక్కడ ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు, 15, 8 సంవత్సరాలు. చాలా సంతోషమైన జీవితం. నా ఈ జీవితంకి మంచి నడవడిక నేర్పించింది మధు స్కూల్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, దీంట్లో మీరు వంతులు వేసుకోవద్దు. పరిచయం అండి ఏంటి ఇది? సరే మేడం, పరిచయం చేసుకోండి అంతే. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. మేము హైదరాబాద్ చెల్లపల్లిని. 2 బాబులు, 6th క్లాస్ అండ్ 2nd క్లాస్. మా వారి బిజినెస్ చేస్తారు. ఓకే, భయ్యా సౌండ్ సిస్టమ్. ఈ మహిళలు ఇంటిపైన గట్టిగా మాట్లాడతారు కానీ మైక్లో గట్టిగా మాట్లాడరు.
సౌండ్ పెట్టాలి. అందరూ పరిచయం చేసుకోండి. హాయ్ హలో అంటే నా పేరు చెప్పిన దానికంటే లగడపాటి అని చెప్తే సార్ తెలుస్తుందేమో. మస్తాన్ గారు గౌరవనీయులు మస్తాన్ గారికి హృదయపూర్వక స్వాగతం. కరంతో గట్టిగా చప్పట్లు కొట్టారు అందరూ. ఓకే, మీరు కంటిన్యూ. నేను 4th to 10th నేను ఉండేది సూర్యాపేట. ఇంతమందిని అందరూ కలిసేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్కి 25 years ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు గురించి ఎన్నో రోజులు కృషి చేశాము 4 months. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరూ ఇంత వర్షం వచ్చినా అందరూ వచ్చి కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నిన్నటిదాకా నేనేమనుకున్నట్టు అసలు సక్సెస్ అవుతుందా, అందరు రాగలరా చాలా ఉన్నది. కానీ ఇంతమందిని ఇన్ని మందిని చూసేసరికి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. థ్యాంక్ యూ. మన ఉపాధ్యాయులు మస్తాన్ గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. ఓకే సార్, నెక్స్ట్. నా పేరు శ్రీఫణి. నేను బెంగళూరులో నివసిస్తున్నాను. మాకు ఒక పాప. మా వారు ఇంటెక్ జాబ్లో చేస్తున్నారు. నేను ఎంసీఏ చేస్తున్నాను. వీరస్వామి గారు వచ్చారండి మన కార్యక్రమానికి. మన ఉపాధ్యాయులు చాలా సంతోషం. చప్పట్లతో మన ఓకే అండి, ఇక్కడ పరిచయ కార్యక్రమం అవుతుంది. అది అయిన తర్వాత మధ్యలో బ్రేక్ చెప్పకుండా అనౌన్స్మెంట్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హాయ్ ఐఎమ్ సుభాష్ని. మేము హైదరాబాద్ బాలాపూర్లో ఉంటాము. నాకు ఒక బాబు, మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. ఎంఎస్సీ చేశాను. బిందు గారు చాలా సంతోషం. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులు వీరస్వామి గారికి ఆదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అందరూ చప్పట్లతో ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతాను గారికి. అందరూ చప్పట్లతో ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడ ఇచ్చేసిన గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హలో, మీ పేరు చెప్పండి. మన మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ 25 years మనందరం ఇక్కడ కలుస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది అందరం కలిసినందుకు. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలి. అందరూ వెళ్ళిపోవాలి. సరే సార్, మీరు మైక్ లేకుండా కంట్రోల్ చేయండి ప్లీజ్. ఇక్కడ లైవ్ జరుగుతుంది. నా పేరు బిందు, మాది వైరా. నంబూరి వెంకటేశ్వర గారి అమ్మాయిని. ఇప్పుడు సార్లు కూడా అందరు అదే నంబూరి అని కానీ అందరూ గుర్తుపడతారు. మన ఫ్రెండ్స్ అయినా. సో నాది 5th to ఇంటర్ మధు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ బీఈడి. నాకు ఒక బాబు, తను 9th క్లాస్. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. మా హస్బెండ్ వచ్చేసి ఎంఎన్సీ కంపెనీలో లెగ్రాండ్ డైరెక్టర్. తను తెలంగాణ స్టేట్ హెడ్. ఇది నా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. పరిచయం చేసుకున్న వారు వెళ్ళి చేసి కూర్చోవచ్చు. ప్రియా. పరిచయం ఎవరైతే మాట్లాడారో వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రియ. మా నాన్నగారి పేరు చావా రమేష్ బాబు గారు. నేను 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు మధులో చదివాను. 9th క్లాస్ మళ్ళీ మధుకు వచ్చాను. 10th క్లాస్ టాగూర్లో చదివాను. నేను ప్రజెంట్ సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నాను. సో జస్ట్ ఇక్కడ ఉన్న అందరితో పాటు టైం స్పెండ్ చేయడం కోసం నేను ఒక 1 week టైం కేటాయించి నేను ఇక్కడికి వచ్చి మొన్న నైట్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఇట్లా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. నా పేరు వేణి. మాది పిన్పాక్ నుంచి. నేను మధులో చేయను. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే, పాప బాబు అంతే, హౌస్ వైఫ్. హాయ్, థ్యాంక్ యూ అండి. నా పేరు నాగమణి ఉదారపు. మాది వైరా. నాగేశ్వరరావు మా నాన్నగారి పేరు. నేను గవర్నమెంట్ జాబు. నా పిల్లలిద్దరు కూడా ఇంజనీర్లు అయిపోయారు. నెక్స్ట్ పుష్ప గారు. అందరికీ నమస్కారం. గురువులందరికీ పాదాభివందనాలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు పుష్ప, సముద్రాల పుష్ప. మా నాన్నగారి పేరు సముద్రాల కృష్ణమూర్తి. మాది వైరా. నేను 6th నుంచి ఇంటర్ వరకు మధు స్కూల్లోనే చదివాను. ఇప్పుడు మాది ఇల్లెందు ప్రెసిడెంట్ ఉండేది. మా వారు బిజినెస్ చేస్తారు. నాకు ఒక పాప బాబు. నాది బీకామ్ కంప్లీట్ అయింది. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు, బాబు 8th క్లాస్. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. దూరంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి చైర్స్లో కూర్చోవాలి ప్లీజ్. దూరంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి చైర్స్లో కూర్చోవాలి. హలో, అందరికీ నమస్తే. నా పేరు మమత. 6th to ఇంటర్ వరకు మధు. మా నాన్నగారి పేరు హరి వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. హాయ్, నా పేరు సునీత. హాయ్, నా పేరు సునీత, సిరిపురం. నేను 10th ఆపేశాను. మరి గోపాల్పేట తల్లాడి దగ్గర. మా వారు వ్యవసాయం చేస్తారు, ఫార్మర్, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్. హలో ఫ్రెండ్స్, నా పేరు మచ్చా క్రాంతి. మాది గండగలపాడు. నేను ఎంఏ బీఈడి కంప్లీట్ చేశాను. ప్రస్తుతం ఖాళీ. హలో ఫ్రెండ్స్, నా పేరు చైతన్య సంక్రాంతి. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ అండి. హౌస్ వైఫ్ అంటే మామూలు పని కాదండి, చాలా పెద్ద పని. అందరు హౌస్ వైఫ్ అని చాలా ఈజీగా చెప్తారు, ఈజీ పని కాదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసవి. నేను విజయవాడలో ఉంటున్నాను. నాకు ఒక పాప, హౌస్ వైఫ్. సార్ జాబ్ చేస్తారు. కంగ్రాట్స్ అండి. నెక్స్ట్. పరిచయ కార్యక్రమం అయిన వాళ్ళు వెళ్ళొచ్చు. హాయ్ అందరికీ, నా పేరు కల్పన. నేను ఖమ్మంలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. శ్రీ చైతన్య స్కూల్ వర్క్ చేస్తున్నాను. మా సార్ పేరు లెనిన్, తన బిజినెస్. మీకు ఏమన్నా మీ స్కూల్లో ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి, మీ సార్ల గురించి కానీ మీ ఫ్రెండ్స్ గురించి కానీ. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సౌజన్య, హౌస్ వైఫ్. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. హస్బెండ్ వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తారు. ఒక పాప, ఒక బాబు. అన్ని వివరాలు చెప్పాలి. మీ నాన్నగారి పేరు, మీ అమ్మగారి పేరు? రాళ్ళపల్లి రాంబాబు, రాళ్ళపల్లి సామ్రాజ్యం. ఇంత దూరం మైక్ పెట్టుకుంటే ఆయన పాపం ఎంత సౌండ్ పెట్టాలి. దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. చెప్పేసాను. వినపడలే. రాళ్ళపల్లి రాంబాబు, సామ్రాజ్యం. ఓకే, డన్. నెక్స్ట్. మీకంటే 25 years తర్వాత వచ్చాం కాబట్టి మీకు ఏదైనా గమ్మత్తు అయింది కానీ ఏదైనా గుర్తుంటే చెప్పండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. హలో ఫ్రెండ్స్, నా పేరు కస్తల అరుణ. మా ఫాదర్ పేరు సోమసుందర్రావు, అమ్మ దుర్గా. ఎక్స్క్యూజ్ మీ, డాడీ కార్ నెంబర్ 8010 పార్కింగ్ లో కొంచెం అడ్డుంది. 6 to ఇంటర్ నేను మధులోనే చదివాను. కార్ నెంబర్ 8010. ఒక్క నిమిషం అండి, పార్కింగ్ లో కొద్దిగా అడ్డుగా ఉంది. అది కార్ తీస్తే. మెమరీస్ చాలా ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయితో చాలా చాలా స్వీట్ మెమరీస్. అసలు ఇప్పుడు తెలుసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి తిరిగి చూస్తుంటే మాకు 10th క్లాస్లో వెళ్ళిన ఒక ఫీల్ వచ్చేస్తుంది. మేమందరం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్కళ్ళ మెమరీస్ని మళ్ళీ రీగైన్ చేసి మా అందరికి అందించడానికి సో మచ్ ఫర్ యువర్ గ్రూప్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు, ఎందుకంటే వాళ్ళ ఆనందం చెప్పాలి. హాయ్ అందరికీ, నా పేరు గజ్జల కల్పన. నేను 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మధు స్కూల్లోనే చదివాను. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాము. మా వారు బిజినెస్. నాకు 2 అబ్బాయిలు. బీటెక్ 4th ఇయర్ పెద్ద బాబు, ఇంటర్ 2nd ఇయర్ చిన్న బాబు. నేను హౌస్ వైఫ్. ఈ టీచర్స్లో ఎవరైనా మిమ్మల్ని కొట్టారా? టీచర్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు లావణ్య. మా ఫాదర్ పేరు నల్లమోతు రామారావు గారు. మమ్మీ టీచరు సరస్వతి గారు. అందరికీ నాకు తెలిసి మా మదర్ తెలిసి ఉంటారు టీచర్ కాబట్టి. అండ్ నాకు మధు స్కూల్ అనేది ఒక ఫ్యామిలీ అన్నట్టు. ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి అక్కడే చదివాను ఇంటర్ వరకు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా సార్లందరికీ కూడా. వాళ్ళ వల్లే మేము ఇప్పుడు. స్నేహితులందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. స్నేహితులందరూ కూర్చోవాలి ప్లీజ్. ప్లీజ్ అందరూ కూర్చోవాలి.
వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రదీప్, గుమ్మేల రమేష్ బాబు, కృష్ణ, అందరు హరీష్ కూర్చోవాలి, ప్రభాకర్ కూర్చోవాలి, పోకా శ్రీను. ఓకే. హలో, అందరికీ నమస్కారం. నా పేరు బండారు నీల్మ. మా నాన్నగారి పేరు బండారు భాస్కర. నేను 5th నుంచి 9th వరకు మధులో చదువుకున్నాను. 10th ఠాగూర్లో చదువుకున్నాను. మమ్మల్ని ఈరోజు ఇంత వాళ్ళని చేసిన గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే. నేను ఎంసీఏ చదివాను. 2 పాపలు. ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్. ఓకే. మీ పరిచయం కానట్టుందండి. ఓకే, మీ పరిచయం. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు జ్యోత్స్న ఆళ్ళ. మా ఫాదర్ పేరు ఆళ్ళ శ్రీనివాసరావు, టీచర్. నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఐసిఐసిఐ లంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్లో వర్క్ చేస్తున్నాను. ఒకతే పాప, 14 years old, 10th class చదువుతుంది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. గర్ల్స్ అయిపోయారు. బాయ్స్ త్వరగా ఫాస్ట్గా. అయితే మీరు అక్కడే ఉంటే స్వాతి గారు మీ దగ్గరకు వస్తారు. మీ పరిచయ కార్యక్రమాన్ని మీరు కూర్చున్న ప్లేస్ నుంచి చెప్పొచ్చు. ఓకే, స్వాతి గారు ఒకసారి మన వాళ్ళు ఏమేం చేస్తున్నారు వివరాలు. అలవాటే లేండి, అనాదిగా వస్తున్న ఆచారం కదా. కెమెరామెన్ వచ్చి మీకు మర్యాద ఇవ్వడం. కెమెరామెన్ రాంబాబు, గంగతో రాంబాబు, అటు తిప్పు, లైట్లు అటు తిప్పు. అంతే కదా, నింద మీ మీద మోపేయడం కూడా మాకు. హైదరాబాద్లో వర్క్ చేస్తాను, సుందరం ఫైనాన్స్లో. హాయ్ ఎవ్రీవన్, నేను విశ్వనాథ్ అండి. 10th class C సెక్షన్. ప్రజెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. సుందరం ఫైనాన్స్లో వర్క్ చేస్తాను మేనేజర్గా. ఏమన్నా అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. పరిచయం చేసుకుంటున్నప్పుడు అవి మనం వినాలి కాబట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చొని అలవాటు అయిపోయిందా ఏంటి? ఇప్పటికన్నా ముందుకు వచ్చేయండి బాస్. విద్యార్థులకు గమనిక. విద్యార్థులు మాత్రమే మాకు ఇప్పుడు. అమ్మాయిలు ధైర్యంగా వచ్చి స్టేజ్ పైన మాట్లాడారు. అబ్బాయిలు వెనక బెంచ్లో ఉండి వెనక మాట్లాడడం కాదు, స్టేజ్ పైకి వచ్చి మీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే, త్వరగా రావాలి. మీరు మళ్ళీ చెన్న కేశవులు గారు, ప్రదీప్ పోలా, క్రాంతి, ధనంజయ్, చెప్పా ఇంకెవరు? సముద్రాల మురళి గారు, మహేందర్ గారు, బట్టు నరసింహారావు గారు, ఎస్పీ ప్రసాద్ గారు, సో మనోహర్ గారు. ఓకే, ఈలోగా పరిచయం మొదలు పెడదామండి. తర్వాత ఇప్పుడు మేమందరినీ మేము స్టేజ్ మీదకి ఎందుకు పిలిచామో అర్థమైందా? ఈలోగా పరిచయ కార్యక్రమం అండి. మనం ఇంతసేపు మార్గదర్శకాలుగా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఉందామని మనమే ఇంట్రడక్షన్ మొదలు పెడదామని. మీ వాళ్ళకి మీరే ఉండండి. మిడిల్ ఇక్కడ రావాలి సార్. మా పరిచయం చేసుకునేవారు ఇక్కడ రండి. నా పేరు చెన్నకేశవులు. ప్రాబ్లీ ఠాగూర్ మధులో తెలిసి ఉండొచ్చు. సో 4th to 9th మధు స్కూల్ అండ్ దెన్ 10th ఠాగూర్కి వెళ్ళిపోయాను. ఎట్ ద ప్రజెంట్ యూఎస్లో ఉంటున్నాను. ఐ హ్యావ్ 2 kids. సో 1 boy and 1 girl. Boy is 6th grade and girl is 33 years old. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆర్ కమిటీ. నెక్స్ట్. హలో ఎవ్రీవన్, నా పేరు క్రాంతి ఇందూరు. నేను 9th మధు స్కూల్లో చదివాను. 10thకి ఠాగూర్కి వెళ్ళిపోయాను. నేను మా వైఫ్, నాకు ఒక పాప 11 years old. నేను ప్రస్తుతం యూఎస్లో మిషిగన్ స్టేట్ డెట్రాయిట్లో ఉంటున్నాను.
ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇట్లా చేద్దాం అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా ఇంతదాకా తీసుకొచ్చాము. సో సహకరించినందుకు మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే మన ఉపాధ్యాయులు కూడా మీరు టైం కేటాయించుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. చెక్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్ పోలా. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఫర్ మోర్ దెన్ 20 years. Past 2 decades I visited India on multiple different occasions, but this specific visit is so close to my heart. It means so much to me. Thank you for making this happen. I'm a software engineer by profession. I have 2 children. My son is 10-year-old and my daughter is little over 5. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్ లానే ఉంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. తప్పించుకొని అవతల చివరి లైన్లోకి పోయినా మీరు రండి. నా పేరు కావాలి మనకి 1 నుంచి 10 దాకా మధువే. ఇంకా నేను వైరా నుంచి నన్ను పైకి పోనీలేదు, వైరాలో స్టాప్ చేశారు. ఒక నిమిషం ఇట్లా అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? గన్నీస్ మర్చెంట్. మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి. పాప 9th క్లాస్, బాబు 6th క్లాస్. ఓకే, ఒకసారిగా పెళ్లి చేసుకుంది. ఓకే. హలో 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 హలో. నా పేరు ప్రదీప్ బోడపట్ల. నేను 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మధు విద్యాలయంలో, తర్వాత ఠాగూర్ విద్యాలయంలో చదువుకున్నాను. ప్రస్తుతం నేను జర్నలిస్ట్గా TV5 ఛానల్లో పనిచేస్తున్నాను. TV5లో ఇన్పుట్ రేటర్గా ఉన్నాను నేను. నాకు మీరు అన్నట్టుగా ఒకటే భార్య, ఒకటే పాప. అండ్ పాప 7th క్లాస్ చదువుతుంది. నా వైఫ్ వర్కింగ్ ఉమెన్. ఆమె సపోర్ట్తో లైఫ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ మిమ్మల్ని అందరినీ కలవడం, టీచర్స్ని కలవడం, ముఖ్యంగా ఈ ఈవెంట్లో కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకునే ఛాన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషం అండి. మన ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఉపాధ్యాయులు వేణు గారు వచ్చారు. అదేవిధంగా టి నాగేశ్వరరావు గారు, రాయల శ్రీనివాసరావు గారు, మన బాబురావు గారు కూడా రావటం జరిగింది. చాలా సంతోషం. నా పేరు ధనంజయ్ అండి. నేను నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మధు స్కూల్లో చదివాను. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MBA అడ్మినిస్ట్రేషన్. ప్రజెంట్లీ గాయత్రి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఒకళ్ళు 8th క్లాస్, ఒకళ్ళు 5th క్లాస్ చదువుతున్నారు. మా వైఫ్ హౌస్ వైఫ్. ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి మాకు సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భట్ నరసింహారావు. నేను 10th వరకు మధులో చదువుకున్నాను. నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హలో హలో. నా పేరు SP ప్రసాద్ అండి. నేను 9th 10th క్లాసు మధు విద్యాలయం స్కూల్లో చదవడం జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులందరికీ, నా స్నేహితులందరికీ మన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు వేణు గారు వస్తున్నారు. కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి. అందరూ నుంచొని స్వాగతం పలకండి. వేణు గారు, మన టి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బాబురావు గారు, రాయల శ్రీనివాసరావు గారు, మన తెలుగు వెంకట గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. స్వాగతం, సుస్వాగతం సార్. గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. అమ్మో, టి నాగేశ్వరరావు గారు వచ్చేసారండోయ్. ఎక్కాలు రాలేదంటూ పిక్క పట్టుకున్నప్పుడు, ఎక్కాలు రాలేదంటూ పిక్క
అనుకున్నప్పుడు అమ్మొచ్చి విడిపిస్తే బాగుండనిపించింది, అమ్మొచ్చి విడిపిస్తే బాగుండనిపించింది, అమ్మ పైట కొంగులో దూరాలనిపించింది, మాస్టారుకి దండం పెడతా కోపంగా చూడొద్దు, మాస్టారుకి దండం పెడతా కోపంగా చూడొద్దు, బడిని జైలు చెయ్యొద్దు బెత్తంతో కొట్టొద్దు, బడిని జైలు చెయ్యొద్దు బెత్తంతో కొట్టొద్దు. హలో, నేను చాలా సంతోషపడుతున్నాము. కానీ ఆ రోజుల్లో ఈ పాట ఎందుకు రాశారో తెలీదు, బట్ నాకు ఇది చాలా ఇష్టమైన పాట. స్వాతి చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. నైస్ నైస్. ఓకే, నా పేరు ఎస్పి ప్రసాద్. నేను 9th 10th క్లాసు వైరా మధు విద్యాలయం స్కూల్లో చదవడం జరిగింది. నాకు ఒక పాప. నేను ప్రజెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఖమ్మం అండ్ కొత్తగూడెం 2 జిల్లాలకి క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఖమ్మం జిల్లాలోనే. ఇంతమంది టీచర్స్ అండ్ నా స్నేహితులు, దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మోర్ దాన్ 50% అందరూ టచ్లో ఉండటం నా అదృష్టం. మిగతా వాళ్ళని ఎవరైతే మిస్ అయ్యానో ఈ రీయూనియన్ ఫంక్షన్ ద్వారా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు మల్లెపాటి హలో వీరభద్రం గారు, మధు స్కూల్ వ్యవస్థాపకులు వారు ఇచ్చేశారు. వారందరికీ కూడా మనం నిలబడి గట్టిగా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుదాం. గట్టిగా క్లాప్స్ కొడుతూనే ఉండాలి, క్లాప్స్ కంటిన్యూ క్లాప్స్ కొడుతూనే ఉండాలి, చప్పట్లు కొడుతూనే ఉండాలి ప్లీజ్. మన మధు విద్యాలయం వ్యవస్థాపకులు శ్రీ మల్లెంపాటి వీరభద్రరావు గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది. మన గురువర్యులకి అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన మధు విద్యాలయం వ్యవస్థాపకులు మల్లెంపాటి వీరభద్రరావు గారు గురువర్యులు మనందరికీ కూడా విద్యాదానం చేసిన మహాన్నత వ్యక్త మహానుభావులు మల్లెంపాటి వీరభద్రరావు గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. సతీష్ ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. కనపట్లే శ్రీను సన్సెట్ సీన్ మీరందరూ. ఈ కార్యక్రమానికి సురేష్ గారు రావటం జరిగింది. అదేవిధంగా నాగేశ్వరరావు గారు, ఓకే త్వరగా మరొక ముగ్గురు ఉన్నారు ఈ పరిచయం. నా పేరు మిట్టపల్లి కిరణ్ కుమార్. నేను 7th to 10th మధు విద్యాలయంలో చదువుకున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ జియో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, వ్యాపారంలోనే ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అయిపోయిందా? అయిపోయిన వారికి కిందికి వెళ్ళొచ్చు. హలో 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 అందరు వినండి. అందరికీ నమస్కారం. నా పేరు సింగు మహేందర్. నేను 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు మధు విద్యాలయంలో చదువుకున్నాను. ఈరోజు నాకు చాలా ఎంతో హ్యాపీగా ఉంది. అందులో గురు పౌర్ణమి రోజు మా గురువుగారు, చదువు చెప్పిన గురువుగారులు అందరినీ మేము సన్మానం చేసుకోవటం, ప్లస్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి సైన్స్ టీచర్ ఎంతోమంది చాలా స్పందన, అందరూ హార్ట్ఫుల్గా 25 సంవత్సరాల తర్వాత అందరూ వచ్చి ఇంత హ్యాపీగా వేరే జరిగి ఉండకపోవచ్చు, ఇది మాత్రం ఒక స్థాయిలో జరుగుతుంది. చాలా మంచిగా, అద్భుతం, మహా అద్భుతం. గురు పౌర్ణమి రోజు గురువుల్ని మేము సత్కరించుకోవటం జన్మల అసలు మరపురానిది అనమాట. ఓకే, నేను ముగిస్తున్నాను. నేను 108 అంబులెన్స్ సర్వీస్లో ఎమర్జెన్సీ
మెడికల్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. నాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, అందరు కూర్చోవాలండి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. నిల్చున్న వాళ్ళందరూ కూర్చోవాలి, నిల్చున్న వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్. సభా కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. నిల్చున్న వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి. ఏ ఒక్కరు నిల్చో. ఇప్పుడు మన మనోహర్ గారు పరిచయం చేసుకుంటారు. ఇంకా ఆ నిల్చున్న వాళ్ళు కూర్చోవాలి. మేడం చూడండి, కూర్చోండి, సిట్ డౌన్ అని ప్లీజ్. మీ పరిచయ కార్యక్రమం. కొంచెం అల్లరి చేయకండి. హలో 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 హలో, ఎవరు వినరా? హలో, నా పేరు మనోహర్ అండి. నేను మధు విద్యాలయంలో 1 to 10th చదివాను. నేను నీతోడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. అదేవిధంగా జర్నలిస్ట్కి కూడా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికి కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఖచ్చితంగా బాక్సులు బదులుతున్నాయా? ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తోటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చి ఎంత విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 25 years 25 సంవత్సరాల తర్వాత మధు ఠాగూర్ స్కూల్ వైరాల చదువుకొని వివిధ రంగాల్లో స్థిరపడి దేశ విదేశాల్లో నివసిస్తూ మరి ఈ రోజున ఇలా కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. మన సభా కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకోబోతున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన చేయడానికి గౌరవనీయులు మన స్కూల్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మల్లెంపాటి వీరభద్రం గారు సగర్వంగా వేదికపైకి రావాల్సిందిగా మేము సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. మన కమిటీ సభ్యులు వారిని వేదిక దగ్గరకు తీసుకురావాలి. రవికుమార్ గారు వారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాలి. ఠాగూర్ స్కూల్ వ్యవస్థాపకులు వారితో పాటు మన కమిటీ మెంబర్స్ కూడా 1-2 వారికి సపోర్ట్ చేయండి. పిల్లలు చిన్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు భయపెడతారు, పెద్దగా అయిన తర్వాత పిల్లలే తల్లిదండ్రులు. టీచర్స్ అందరూ కూడా వేదిక పైకి రావాలి. టీచర్స్ అందరూ వేదిక పైకి రావాలి. చెన్నకేశవులు గారు వారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆర్క్ కమిటీ మెంబర్స్ అందరూ మురళీ కిరణ్ గారు మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆర్క్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పైకి రావాలి. ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చెన్న, ఎస్పి, ధనుంజయ్, క్రాంతి, ప్రదీప్, బట్టు, మిట్టపల్లి కిరణ్, థ్యాంక్ యూ. అందరూ ఎవరి స్థానాల్లో మీరు ఒకసారి అందరూ ఒకసారి హాయ్ చెప్పరండి. విషయం ఏంటంటే మనతో పాటు ఆ రోజుల్లో 1998లో
మనతో పాటు చదువుకున్న విద్యార్థుల్లో కొంతమంది మన నుంచి దూరం అయ్యారు. వారిలో ఎవరన్నది మీరు స్క్రీన్ పైన కూడా మీకు అక్కడ ఫొటోస్ కనిపిస్తాయి. కొండారెడ్డి గారు, మన బండి కృష్ణవేణి గారు, మన ఉపాధ్యాయులు సిహెచ్ రామకృష్ణ గారు, పల్లవి గారు ఈ కార్యక్రమానికి విచ్చేయటం చాలా సంతోషం. స్వాగతం, సుస్వాగతం సార్ మీ అందరూ. కుమారి గారు, అలాగే సామినేని నరేష్ గారు, ఈ 5 కూడా వివిధ మరి ఇతర ఏవైనా కావచ్చు, ఏదైనా సరే మన నుంచి దూరం అయ్యారు. అందరు కూడా ఒక నిమిషం పాటు నిల్చొని వారికి మౌనం పాటించి 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. ప్లీజ్ ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దం పాటించవలసిందిగా కోరుతూ సమయం అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మౌనం పాటించినందుకు. మన తోటి స్నేహితులు, మనతో చదివిన మిత్రులు తల్లపురెడ్డి కొండారెడ్డి, సామినేని నరేష్, సోతకాని రజనీకాంత్, బండి కృష్ణవేణి, నండ్రు మణికుమారి మన మధ్యలో లేరు. చాలా చింతిస్తూ మనమంతా 10th క్లాస్ పాస్ అయ్యి దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది సార్. 1998లో మేము 10th క్లాస్ పాస్ అయినా. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రీమ్ వెళ్ళారు. కాలేజీలు మారిపోయినాయి, స్కూళ్ళు విడిపోయినాయి, టీచర్స్ విడిపోయారు, చాలామంది టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ అయిపోయారు, ప్రొఫెషన్స్ మారిపోయినాయి. అట్లా విడిపోయినాము, కొద్దిమంది టచ్లో ఉన్నాము. మిగతా అంతా కలిసి ఎప్పుడో ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు 4-5 మినహా ఎక్కువ మంది కలవడానికి ఎప్పుడు అవకాశం లేదు. చాలా మంది ముఖాలు మర్చిపోయాను, కొద్దిమంది పేర్లు గుర్తున్నాయి, మొహాలు గుర్తులేదు, కొద్దిమంది మొహాలు గుర్తున్నాయి, పేర్లు గుర్తులేవు. ఏం చేసామో తెలియలేదు. మనోహర్ అండ్ ఇతర ఫ్రెండ్స్ అసలు మనందరం కలుద్దామని వాట్సాప్ ద్వారా ఒక్కొక్కరు ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. అసలు ఈ ప్రయత్నంకి ఇంత మంచి స్పందన వస్తుంది అనుకోలేదు. మనోహర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. మనోహర్ మన ఈ రీయూనియన్ మొత్తం నేపథ్యం. అందరికీ నమస్కారం అండి. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గత 5 ఏళ్ల నుంచి కూడా మేము అనుకుంటున్నాము. ఇప్పటికీ ముడిపడింది, చాలా సంతోషం. కానీ ఎంత కన్నుల పండుగ ఉందంటే, మొట్టమొదటిగా దీనికి క్రియాశీలకంగా వ్యవహరించింది మిట్టపల్లి కిరణ్ కుమార్ వైరా. ఆ మిత్రుడు పదే మన చప్పట్లు ఖచ్చితంగా గట్టిగా చప్పట్లు కొట్టారు. మిట్టపల్లి కిరణ్ కుమార్ ఆర్జుడు. దీనికి మొట్టమొదటిగా గత 5-6 సంవత్సరాల నుంచి మన జూనియర్లు చేసుకుంటున్నారు రీయూనియన్. మనం ఏంట్రా అని చెప్పి చాలా నన్ను ఇబ్బంది పెట్టి చాలా తిట్టడం కూడా జరిగింది. చివరికి బట్టు నరసింహారావు, చప్పట్లు, బట్టు నరసింహారావు విశేష కృషి, చాలా మంది నెంబర్లు సేకరించడంలో ప్రధాన భూమిక పోషించాడు. బట్టు నరసింహారావు మిత్రుడు బట్టు నరసింహారావు, నేను, మిట్టపల్లి కిరణ్ కుమార్ కొంత ఆధ్వర్యంలో ఇంత రీయూనియన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సపోర్టెడ్గా మాకు ఇక్కడ ఎస్పీ ప్రసాద్, బోడపట్ల ప్రదీప్, చెన్నకేశులు, ఎన్ఆర్ఐలు కూడా అందరూ కూడా మాకు ఎంతో సహకారం అందించారు. ఇదంతా ఇక్కడ రాని వారు కూడా ఎంతో మాకు ఆర్థికంగా, అదే విధంగా మాకు ఎంతో వెన్నుదండుగా ఉండి ఈ కార్యక్రమం విజయవంతానికి ఎంతో కూడా పుష్టింగ్ ఇచ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. వారికి కూడా చాలా సంతోషం. వాళ్ళు కూడా లైవ్ స్ట్రీమింగ్ లో చూస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కర్త క్రియగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి, మా అందరికి కూడా సహకరించిన మాతోటి మిత్రులకు, మేము పిలవగానే వచ్చిన మా మాస్టర్లు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మీకు అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం టెన్స్గా ఉంది. పెద్ద కండలు తిరిగిన రౌడీలు కూడా టీచర్ దగ్గరికి వస్తే భయపడుతున్నాడు. నేను జర్నలిస్ట్గా ఢిల్లీలో పనిచేశాను. కొన్ని వేల లైన్లు చెప్పుంటా కానీ మీ ముందు మాట్లాడడం భయం అవుతుందండి. అసలు మెరుగ్గుంది. యాక్చువల్గా రీయూనియన్ అంటే
చైల్డ్హుడ్ మెమరీస్ ఎవరికైనా సరే చాలా స్వీట్గా ఉంటాయి. అంటే చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కజిన్స్ కలిసినప్పుడు ఎంత స్వీట్గా ఉంటాయో, లేకపోతే ఒక తప్పిపోయిన గొర్రెపిల్ల మళ్ళీ మందలో కలిస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నట్టు. ఈరోజు పొద్దున్న చూస్తున్నా, నిన్న నుంచి చాలా మంది వచ్చారు. వేరే ఫ్రెండ్స్ని చూడగానే చాలా హ్యాపీగా మళ్ళీ చిన్నోళ్ళు అయిపోయి, కొద్దిమంది ఫ్రెండ్స్ అయితే నిన్న ఈవినింగ్ పెద్ద పార్టీ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ పార్టీలో వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లలు అయిందేమో అనిపిస్తుంది. అంత హ్యాపీ మూమెంట్ని యాక్చువల్గా మనం మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మన ఫ్రెండ్స్ అందరినీ కలుపుకుందాము, అందరితో పాటుగా మనని వివిధ హోదాల్లో స్థిరపడేలాగా మనుషులుగా ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దిన గురువుల్ని గౌరవించుకోవడం ఖచ్చితంగా అది మన విధి, మన బాధ్యత అని భావించాము. కాబట్టి విద్యాబుద్ధులు చెప్పిన టీచర్స్ అందరినీ కూడా పిలుచుకొని గౌరవించుకున్న ఉద్దేశంతో మా టీము టీచర్స్ దగ్గరికి వెళ్ళింది. మల్లెంపాటి వీరభద్ర గారు ప్రిన్సిపల్ గారు మాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఆయన ఏ సబ్జెక్ట్ నేర్పలేదు కానీ ఎట్లా బతకాలి, ప్రపంచం ఎంత పెద్దది, ఇట్లాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఎప్పుడు కలిసినా సరే ఏ క్లాస్ ఖాళీగానే ప్రిన్సిపల్ గారు నేరుగా క్లాస్కి వచ్చే అలవాటు ఆయనకు ఉండేది. హిందూ పేపర్ చదవాలి, యంగ్ వరల్డ్ చదవాలి, ప్రపంచం చాలా పెద్దది, ఇక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళొచ్చు అన్న ఇవి కానీ, సంక్రాంతి రవి గారు చెప్పిన పాఠాలు కానీ, ఆయన చెప్పిన నాకు ఫ్రెంచ్ విప్లవం పాట ఇంకా గుర్తుంది, ఎట్లా జరిగింది ఏంటి అనేది. ఇవి మాత్రమే చాలా మంది టీచర్స్ ఎట్లా అంటే బేసిక్ ఏజ్లో మాకు నేర్పిన పాఠాలు. పల్లవి గారు నా మొదటి టీచర్. యాక్చువల్గా నేను మధు విద్యాలయంలో చేరినప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ నాకు పల్లవి గారు చెప్పారు. అది ఒక కంఫర్ట్ ఇచ్చింది. మధు విద్యాలయంలో వీరభద్ర గారు ప్రిన్సిపల్ గారు ఎంచుకున్న టీచర్స్ అంతా కూడా నిబద్ధత కలిగిన టీచర్స్గా మాకు అనిపించారు. ఎక్కువ ఏదో జీతం కోసం పనిచేస్తున్నామో లేకపోతే పాఠం చెప్దాం వెళ్ళిపోదాం అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి స్కూలు. నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 100 మంది విద్యార్థుల్లో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేస్తున్నారు, డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారు, యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, వీళ్ళంతా ఉన్నారు. చంద్రశేఖర్ గారికి ఆహ్వానం అండి. చంద్రశేఖర్ గారికి స్వాగతం సార్. ఓకే, నా పేరు ప్రదీప్ అండి. నేను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మధు విద్యాలయంలో, తర్వాత ఠాగూర్ విద్యాలయంలో. బోడపట్ల ప్రదీప్, రవి గారు వాళ్ళ అన్న కొడుకు. సో నేను వైరాలో చదువుకున్న చదువు నాకు ఎంతో ఉపయోగపడింది. అందరూ కూర్చోవాలండి, ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి నిల్చున్న వాళ్ళందరూ కూర్చొని మనం పర్సనల్గా మాట్లాడుకునే సమయం దానికి కూడా మన ఎజెండాలో ఉంది, మన లిస్ట్లో ఉంది. దానికి ఒక 1 అవర్ కేటాయించాం. ముందుగా సభా కార్యక్రమం. ఎక్స్క్యూజ్ మీ, ఓకేనా సార్? వైరాలో చదువుకున్న చదువు నాకు విద్యాబుద్ధి చెప్పిన టీచర్స్ ఎంత గొప్ప వాళ్ళంటే, నేను దేశ రాజధాని ఢిల్లీలో పనిచేసిన, దాదాపు 12 ఏళ్ళు పనిచేశాను. 12 ఏళ్ళలో తెలుగు మీడియాలో దాదాపు అక్కడ ఒక 40 మంది జర్నలిస్టులు ఉంటే 40 మంది జర్నలిస్టులు ఏకకాలంలో 4, అంటే 2 రాష్ట్రాల్లో కలిపి కొన్ని వేల పాఠశాలలు ఉంటే ఒకే పాఠశాల నుంచి, ఒకే స్కూల్ నుంచి, ఒకే టీచర్ల దగ్గర ఒకే బెంచ్ల మీద కూర్చొని చదివిన స్టూడెంట్స్ 4 దేశ రాజధాని ఢిల్లీలో జర్నలిస్ట్గా పనిచేశారు వాళ్ళు. ఇది ప్రపంచం మీద వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి. వాళ్ళు కేవలం ఇంజనీర్లో లేకపోతే ఏదో ప్రొఫెషన్లో సెటిల్ కావడం అంటే అన్ని స్కూళ్ళు చేస్తాయి, కానీ ప్రపంచం మీద ఎక్స్పోజర్ కల్పించిన స్కూలు, ప్రపంచ ఒక అవగాహన కల్పించడానికి ఉపయోగపడిన స్కూల్ అయితే ఖచ్చితంగా మధు విద్యాలయం చెప్తున్నాము. ఠాగూర్ విద్యాలయం కూడా అదే టీచర్స్ తర్వాత మాకు సేమ్ అంతే ఇన్స్పిరేషన్. చంద్రశేఖర్ గారు చెప్పిన పాఠాలు, ముఖ్యంగా ఆయన మానవ పరిణామక్రమం, కుమ్మరి చక్రం ఎట్లా పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చింది, ఇట్లాంటివన్నీ చాలా చెప్పారు. అవి
పెద్ద జీవిత పాఠాలు కాబట్టి ఖచ్చితంగా అవి మాకు ఈ స్థాయిలో మేము ఉండడానికి ఉపయోగపడిందని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మేము వ్యక్తులుగా ఈ స్థాయికి ఎదగడానికి అవకాశం ఇచ్చిన టీచర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో మహిళలు చాలామంది పరిచయం చేసుకున్నారు. పరిచయ కార్యక్రమంలో ఫాస్ట్గా ఎక్కువ లేట్ చేయకుండా క్లుప్తంగా ఫాస్ట్గా మీ పరిచయ కార్యక్రమాన్ని, అలాగే జెంట్స్ కూడా చాలామంది మిగిలి ఉన్నారు కాబట్టి వరుసగా త్వరగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ అక్కడ మనోహర్ గారు మీరు పంపించండి. లేకపోతే నేనే అక్కడికి వచ్చేస్తాను, ఎందుకంటే టైం పడుతుందా. త్వరగా పంపించండి మనోహర్. హాయ్ ఫ్రెండ్స్, గురువులందరికీ నమస్కారం. నా పేరు నాగండ్ల రాజశేఖర్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. నేను 10th ఒకటే మధు స్కూల్లో చదివాను, మిగతా అంతా ఖమ్మమే. నేను ఇండస్ఇండ్ బ్యాంక్లో ఏరియా మేయర్గా పనిచేస్తున్నాను. 2 పిల్లలు, 6th క్లాస్ బాబు, 4th క్లాస్ పాప. చాలా చెప్పాలనుకున్నా, ఇక్కడికి వచ్చాక ఏం చెప్పలేకపోతున్నా అందరు కనిపిస్తుంటే. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మందా హరీష్, మాది ఖమ్మం లోకల్. నాకు బాబు పాప. బాబు 2nd క్లాసు, పాప యూకేజీ. నేను బిజినెస్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి కారణమైన ఈ మనోహర్ టీం అందరికీ ముందుగా ధన్యవాదాలు. అదే మా పాఠాలు బోధించిన మా గురువులందరికీ నమస్కారాలు, ధన్యవాదములు. అదేవిధంగా ఇప్పుడు యాక్చువల్గా నన్ను స్టూడెంట్స్ గుర్తుపట్టలే కానీ సార్లు గుర్తుపట్టవచ్చు, ఎందుకంటే మనం అంత బ్యాడ్ స్టూడెంట్లో. టీ నాగేశ్వరరావు గారు, సురేష్ గారు నేను మర్చిపోలేను, ఎందుకంటే వాళ్ళు పెట్టిన తొడపాశాలు, వాళ్ళు పెట్టిన దెబ్బలు మాకు గుర్తున్నాయి. అదేవిధంగా చాలా తక్కువ టైంలో క్లోజ్ చేయాలండి, చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది వాళ్ళ లైఫ్లో అన్ని వృత్తుల్లో వాళ్ళు చేసే ఇప్పుడు పనుల్లో విజయవంతంగా కావాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. ఒకసారి మీ పాత మిత్రులు పరిచయం చేసుకున్నారు, ఎక్కడున్నారు ఏంటి మీకు తెలియటం కోసమే చెప్పేది కాబట్టి మీరు నిశ్శబ్దంగా వినాలి.